హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము పూలగంప. మాయమైపోయిన ఉంగరము. మేరీ తన తండ్రి మాటలను ఆలకించుచున్న అదే సమయములో యజమానురాలి భవనములో గందరగోళము బయలుదేరెను. యజమానురాలి వజ్రపు ఉంగరము మాయమైపోయెను. ఒంటరిగా నిలవబడి ఉండిన మేరీ గది బల్ల మీదనే యజమానురాలు ఆ ఉంగరమును ఉంచియుండెను గనుక అది కనబడలేదన్న వెంటనే మేరీపై అనుమానమును కలిగెను. ఎమీలియా బహుదుఃఖములో మునిగిపోయెను. మేరీ మీద దొంగతనము నేరము మోపబడిన ఎడల ఆమెకు అవమానమును కష్టములు కలుగునని భయపడెను. తన తల్లి యొద్దకు వెళ్ళెను. మమ్మీ, తొందరపడి ఏమీ చేయవద్దు. నేను స్వయముగా మేరీ ఇంటికి వెళ్ళి ఆమెను అడిగి వస్తాను. ఆమె ఒకవేళ ఉంగరము తీసుకొనిన ఎడల తిరిగి తెచ్చే బాధ్యత నాది. అప్పటి వరకు పోలీసు అధికారులకు తెలపవద్దు అని బ్రతిమాలి తల్లి అనుమతిని పొందెను. ఎమీలియా వేగముగా ఎంతో ఆయాసపడుచు చెమట క్రక్కుకొని మేరీ ఇంటికి చేరెను. అప్పుడు మేరీ ఎమీలియా తనకు బహుకరించిన ఆకుపచ్చ డ్రెస్ను మడిచి భద్రముగా పెట్టెలో పెట్టుచుండెను. ఎమీలియా కంగారుగా వచ్చుటను చూచి మేరీ కలవరముతో నిలవబడెను. అమ్మా, ఎందుకు ఇలాగూ పరిగెత్తుకొని వస్తున్నారు అని అడిగెను. మేరీ, మా తల్లిగారి వజ్రపు ఉంగరము కనిపించుటలేదు. ఆ గదిలో నీవు తప్ప మరి ఎవరునూ రాలేదు గనుక నీ మీద అనుమానపడుచున్నారు అని భయముతో చెప్పెను. అదిరిపడిన మేరీకి కళ్ళు తిరిగినట్లుండెను. ఇది ఏమిటమ్మా? ఆ గదిలో నేను ఎటువంటి ఉంగరమును చూడలేదే, ఏ వస్తువును కూడా ముట్టుకొనలేదే అని చెప్పి మేరీ ఏడ్చెను. అయితే ఎమీలియా మేరీని అనుమానాస్పదముగానే చూచెను. మేరీ, నీవు చేసినది ఎంత పెద్ద పొరపాటో తెలుసా? ఇది మామూలు ఉంగరము కాదు, విలువగల వజ్రపు ఉంగరము. దొంగతనము నేరము రుజువైన ఎడల ఎంతో కఠిన శిక్ష విధించబడును. ఒకవేళ నీవు మామూలు ఉంగరమని తలంచి తీసుకొని ఉండవచ్చు. ఏది ఏమైనను ఆ ఉంగరమును నాకు విచ్చివేయుము, నేను నిన్ను కాపాడేదను అని ఎమీలియా అనెను. ఆమె ఊరకనే అనుమానించుటలేదు. తప్పకుండా తాను దొంగిలించినట్లుగానే అనుమానించుచున్నారని మేరీ గ్రహించెను. హృదయము కలవరముతో నిండిపోయెను. ముఖము భయముతో పాలిపోయెను. అమ్మా, మీరు చెప్పే వజ్రపు ఉంగరమును నేను చూడనే లేదు. ఇతరుల వస్తువులను ఎప్పుడూ నేను ఆశించలేదు. వాటిని ముట్టి చూచుటకు కూడా నేను ఇష్టపడను. మామూలు ఉంగరమైతే మాత్రము దాన్ని తీసుకొనిదనా? నీ పొరుగువానిదగు దేనినైనను నీవు ఆశింపకూడదని నా తండ్రి నాకు బోధించి ఉన్నాడు అని కన్నీటితో మేరీ చెప్పెను. అప్పుడే జేమ్స్ ఇంటిలోనికి వచ్చెను. తన యజమానురాలి కుమార్తె ఎమీలియా నిలువబడి ఉండుటను మేరీ ఏడ్చుచుండుటను చూడగానే ఏదో విపరీతము జరిగినదని గ్రహించెను. అమ్మాయి గారు, ఏమి జరిగినది అని జేమ్స్ అడిగెను. జరిగినదంతయు ఎమీలియా వివరించినప్పుడు జేమ్స్ భయముతో వణికిపోయెను. మేరీ, వజ్రపు ఉంగరమును దొంగిలించిన ఎడల నిన్ను వదిలిపెట్టరు, మరణశిక్ష కూడా విధించవచ్చు. దొంగిలించకూడదనే ఆజ్ఞను ఎన్నోసార్లు నీకు జ్ఞాపకము చేసియున్నాను. మనుష్యులు వేసే శిక్ష ఎలా ఉన్నా ప్రభువు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశావే అని జేమ్స్ విలపించెను. డాడీ, మీరు కూడా నన్ను అనుమానించుచున్నారా? నేను ఆ ఉంగరమును అసలు చూడనే లేదు. నన్ను నమ్మండి అని బ్రతిమాలెను మేరీ. జేమ్స్ బదులేమియూ చెప్పకుండెను. మేరీ ఇంకా ఎక్కువగా ఏడవసాగెను. డాడీ, డాడీ, ఎందుకు మౌనముగా ఉన్నారు? నా గురించి మీకు తెలుసు కదా. నేల మీద పడియున్న ఒక ఉంగరము నాకు దొరికినను దానిని పోగొట్టుకున్న వారికి తప్పక ఇచ్చేదనని మీకు తెలుసు కదా. డాడీ, ఎవరు నన్ను నమ్మకపోయినను మీరు నన్ను నమ్మని ఎడల నేనేమైపోదును అని ఆవేదనతో అడిగెను. అయితే జేమ్స్ బహు విచారముతో, మేరీ, యజమానురాలి కుమార్తె నిన్ను పోలీసు వారికి అప్పగించక
తానే అడిగి తెలుసుకొనుటకు వచ్చియున్నారు. వారితోనైనను నిజము చెప్పుము అని గోజాడెను. డాడీ, 15 సంవత్సరముల నుండి మీరు నన్ను పెంచుచున్నారు కదా, నన్ను గూర్చి మీకు తెలియదా? ఇంతవరకు నేను ఎవరి యొద్దనైనను ఏ చిన్న వస్తువునైనను దొంగిలించియున్నానా? నాకు పువ్వులంటే ఎంతో ఇష్టము. అయినను పొరుగువారి పూల తోటలో ఎప్పుడైనను ఒక్క పువ్వైనను కోసితినా డాడీ? మీరే చెప్పండి అని తండ్రి చేతులను పట్టుకొని మేరీ వేడుకొనెను. అందుకు జేమ్స్, మేరీ, వేదనతో నేను మరణించున్నట్లు చేయకు. అంత్య తీర్పులో నీవు ప్రభు ఎదుట నిలువబడి జవాబు చెప్పవలనని మరువవద్దు అని హెచ్చరించెను. తండ్రి తన్ను ఇంకా నమ్మలేదని గ్రహించి మేరీ హృదయము బ్రద్దలాయెను. అదే సమయములో న్యాయమును గూర్చిన పట్టుదల హృదయములో పుట్టెను. డాడీ, నేను ఇప్పుడు నిజముగా ప్రభు ఎదుట నిలవబడినట్టు భావించి చెప్పుచున్నాను. డాడీ, నేను ఆ ఉంగరమును అసలు చూడనే లేదు అని స్థిరముగా చెప్పెను. జేమ్స్ విచారము మాయమైపోయెను, ముఖము వికసించెను. మేరీని కౌగిలించుకొనెను. మేరీ, నేను నిన్ను నమ్ముచున్నాను. ప్రస్తుత వ్యతిరేక వాతావరణమును బట్టి ఒకవేళ నీవు శిక్షింపబడినను కలవరపడవద్దు. మన ప్రభువు ఆపత్కాలములో మంచి సహాయకునిగా ఉండి తగిన వేళలో యథార్థతను బయలుపరిచి నీకు కలిగిన మచ్చను మార్చివేయును అని తన కుమార్తెను ఓదార్చెను. దానిని చూచుచుండిన ఎమీలియా దుఃఖముతో నిండిపోయెను. అయ్యా, ఉంగరమును మేరీ తీసుకొని ఉండకపోవచ్చని ఇప్పుడు నేను కూడా తలంచుచున్నాను. అయితే నేనేమి చేయగలను? నేను మేరీని ఆ గదిలో ఒంటరిగా వదిలి వెళ్ళినప్పుడు ఇంకా ఎవరునూ అక్కడికి లేరు. అమ్మగారు తప్ప మరి ఎవరునూ ఆ గదిలోనికి ప్రవేశించలేదు. అందువలననే అందరూ మేరీని సందేహించుచున్నారు. డాడీ మధ్యాహ్నము ఇంటికి వచ్చినప్పుడు అమ్మగారి చేతిలో ఉంగరము లేదని కనుగొనవచ్చు. అప్పుడు మేరీను గూర్చి తప్పకుండా చెప్పవలసియుండెను. ఇలాగు ఏమి చేయాలో తెలియని ఎమీలియా భవనమునకు తిరిగి వెళ్ళెను. ఏమీ తోచని పరిస్థితిని బట్టి ఎక్కువ సమయము మేరీయు ఆమె తండ్రి అయిన జేమ్స్ను కూర్చుండిరి. మేరీ కన్నీటిని చూచిన జేమ్స్, అమ్మా, బాధపడవద్దు. ప్రభువునందుగల విశ్వాసమును విడువవద్దు. నిన్ను అరెస్టు చేసి విచారణలో నిలవబెట్టినను భయపడక జవాబు చెప్పుము. బెదిరించినను యథార్థమే పలుకుము. అబద్ధము చెప్పవద్దు. ఒకవేళ మనమిద్దరము విడిపోవలసి వచ్చినను కలవరపడవద్దు. ప్రభువు నీకు తండ్రిగా నుండి కష్టములలో నిన్ను ఆదరించును. ఆయననే నమ్ముకొనమని చెప్పి మేరీని ఓదార్చెను, కన్నీరు తుడిచెను. అదే సమయంలో పోలీసు బృందము బిలబిలమంటూ ఇంటిలోనికి ప్రవేశించిరి. భయపడిన మేరీ తండ్రిని గట్టిగా పట్టుకొనెను. జేమ్స్ శరీరము వణుకుచుండెను. ఆమెను అరెస్టు చేసి జైల్లో వేయండి. ఈ వృద్ధుణ్ణి మరో స్థలమునకు తీసుకొని వెళ్ళండి. ఇంటిని సీల్ చేయండి. తోటను ఇంటిని గాలించండి. ఎవరిని లోనికి అనుమతించవద్దు అని పోలీసు అధికారి బృందమును ఆదేశించెను. ఆయన ఆజ్ఞ ప్రకారము అన్నీ వరుసగా జరిగెను. మేరీ చేతులను కట్టి తీసుకొని వెళ్ళిరి. జేమ్స్ మరియొక వైపు కొనిపోబడెను. ఇల్లు, తోట సీల్ చేయబడెను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.